షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించడంపై వైసీపీ మంత్రులు తేలిగ్గా తీసుకున్నారు. రాష్ట్రంలో అడ్రస్ లేని పార్టీకి కొత్త అధ్యక్షులు వస్తున్నారని వెటకారంగా మాట్లాడారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఏపీలో షర్మిల ప్రభావం ఏమాత్రం ఉండదన్నారు అమర్నాథ్. రాష్ట్రంలో ప్రభావం లేని పార్టీకి అధ్యక్షులు ఉన్నా లేకపోయినా ఒకటే అంటూ ఎద్దేవా చేశారు. పార్టీ అనేటువంటిది రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు కానిగా సీటు సంగతి పక్కన పెట్టండి, ఓటేసిన లేడు. ఈ రాష్ట్రానికి చేసినటువంటి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి అన్యాయం, ఒక కులానికో మతానికో ప్రాంతానికో లేదా ఒక వ్యక్తికో వర్గానికో చేసినటువంటి అన్యాయం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజలకి మనం కలిసి నిర్మించుకున్నటువంటి హైదరాబాద్ కానీ, కలిసి నిర్మించుకున్నటువంటి ఉమ్మడి రాష్ట్రం కానీ, అందరం కలిసి ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి ప్రజలు కానీ, వీరి తాలూకు ఆలోచనల్ని నమ్మకాలని భవిష్యత్తుని అడ్డంగా గొడ్డలతో నరిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటి పార్టీ అసలు ఈ రాష్ట్రంలో ఉండకూడదని కానీ, ఆ జెండా కనబడకూడదు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజల ఆలోచన. అలాగే కనబడట్లేదు. అటువంటి లేని పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే మేమేం పట్టించుకుంటాం, మాకేం సంబంధం అంటున్నాను. నాకు తెలిసి అయితే 0% ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఎవరు ఆల్ రామకృష్ణారెడ్డి కాకపోతే వాళ్ళ నాన్నగారిని జాయిన్ అవ్వమని నాకేం తప్పే ఉంది. ఆ పార్టీలు నేనే కాదన్నా. ప్రజాస్వామ్యం ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం. కొన్ని వందల వేల జాతీయ పార్టీలు, కొన్ని వందల వేల ప్రాంతీయ పార్టీలు, ఏ పార్టీలోకి ఎవరు కావాలంటే వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళి అడుగు, నీకు ఇచ్చేస్తారు సీటు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అంత ఖాళీగా ఉంది. అది